పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి వద్ద రహదారి విస్తరణలో భాగంగా దుకాణాలను కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. పెద్దపల్లి నుంచి మంథని వెళ్లే మార్గంలో నాగేపల్లి కూడలి వద్ద అధికారులు 3 దుకాణాల కూల్చివేత వల్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జేసీబీలు తీసుకొచ్చి నిర్మాణాలు కూల్చివేస్తున్నారని బాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎక్కడి వరకు తొలగించాలో మార్కింగ్ చేస్తే తామే తొలగిస్తామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సామాన్లు తరలించడానికి సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. తమకు రక్షణ కల్పించాలని ఆర్ఎండ్బీ అధికారులు తమను కోరారు కాబట్టి రక్షణ కల్పిస్తున్నామని, నోటీసులతో తమకు సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. మీరు అడగండి. 33 ఫీట్లు అని చెప్పిండ్రు. 33 ఫీట్లు కొలువాను మేమే తీసేసుకుంటాం. మాట్లాడుకోండి, ఆయన కొలుస్తా అంటే కొలిపించుకోండి, నాకు ఇబ్బంది లేదు. ఆల్రెడీ మార్కింగ్ చేసినా మీకు చూపించడం జరిగింది. అంటే జేసీబీ తోడు కూలగొడితే ఎట్లయితే సార్, మేము దాన్ని అక్కడ చెక్కుకుంటాం. ఎక్కడ రాక మార్కింగ్ తో అక్కడ చెక్కుకుంటాం. మేము ఖచ్చితంగా జేసీబీలతోటే కూలగొడతామంటే ఎట్లా సార్? ఇదేం దౌర్జన్యం? ఆర్ఎండ్బీ రోడ్డు వెడల్పులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఈ రోజు ఆర్ఎండ్బీ అధికారులు ఇక్కడ ఎవరు లేనప్పటికీ కూడా కేవలం ప్రైవేట్ కాంట్రాక్టర్ తోటి మరి పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి మా ఇల్లు కూలగొట్టడానికి